గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈరోజు అయితే నేను లింగంపల్లి నుంచి మచిలీపట్నం అయితే బీదర్ మచిలీపట్నం ట్రైన్లో వెళ్తున్నాను. సో నాకైతే విండో సీట్ వచ్చింది. సో వెదర్ అయితే బాగా కూల్గా ఉంది, చాలా బాగుంది. సో మార్నింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాము. సో విజయవాడకి మనము ఇందాక క్రాస్ అయ్యాము. మనం గుడివాడ అనే ఏరియాలో అయితే ఉన్నాము. సో టైం అయితే 6:30 అవుతుంది. మొత్తం చుట్టూ కూడా మనకి పొలాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. సో కొంచెం మబ్బులు ఉండడం వల్ల క్లియర్గా అయితే కనపడట్లేదు. సో ఇప్పుడు పెడన రైల్వే స్టేషన్ అయితే దాటాం మనము. సో ఇక్కడ నుంచి మచిలీపట్నం ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో 7:20కి అయితే మేము మచిలీపట్నం రైల్వే స్టేషన్లో దిగాము. ట్రైన్ అయితే 1 అవర్ లేట్గా వచ్చింది. రైల్వే స్టేషన్ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో ఇప్పుడు కార్లో మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మీరు నోబుల్ కాలేజ్ పీజీ సెంటర్ అయితే చూడొచ్చు. మచిలీపట్నం అయితే బందర్ ఇంకా మచిలీపట్నం అని కూడా అంటారు. సో ఈ 16th ఇంకా 17th సెంచరీలో మేజర్ సీ పోర్ట్గా అయితే ఉండేది. సో ఇప్పుడైతే మనం కోనేరు సెంటర్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. సో ఇదైతే మచిలీపట్నానికి సెంటర్ అని అయితే చెప్పొచ్చు. సో ఇక చుట్టూ కూడా మనకి షాప్స్ అయితే ఉంటాయి. సో మచిలీపట్నంలో ఏ షాపింగ్ చేయాలన్నా ఈ ప్లేస్కి అయితే రావాలి. టైం అయితే 7:30 అవుతుంది కాబట్టి షాప్స్ అయితే ఇంకా ఏవి ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడైతే గొడుగుపేట అనే ఏరియాలోకి అయితే వచ్చాము. మేమైతే ఇక్కడ ఒక గృహప్రవేశం ఫంక్షన్కి అయితే వచ్చాము. సో నేను మీకు ఇప్పుడు ఆ ఇల్లు కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే ఉంది. వెనకలైతే మీరు ఒక ఉసిరి చెట్టు చూడొచ్చు. సో నేను మీకు ఇప్పుడు ఇల్లు కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే మొత్తం మనకి 3 హౌసెస్ ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళి ఈ హౌసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. 3 హౌసెస్ని బయట నుంచి చూడొచ్చు. సో ఇదొక హౌస్, అండ్ ఈ మధ్యలో ఇదొక హౌస్, అండ్ ఇదైతే మేము గృహప్రవేశానికి వచ్చిన హౌస్. సో ఇప్పుడు బయట నుంచి అయితే మీరు వ్యూ చూడొచ్చు. 3 హౌసెస్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే మీరు ఒక ఆవు చూడొచ్చు. ఇక్కడైతే చాలా ఆవులు ఉన్నాయి. ఇంటి ముందు అయితే నియర్లీ ఒక 10 ఆవులు దాకా అయితే ఉన్నాయి. సో ఇంటి చుట్టూ ఉన్న వేరే ప్లేసెస్ కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు ఈ ఇంటికి ఆపోజిట్లో ఉన్న ఇంకో ఇంటి పై నుంచి అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. సో ఎప్పుడైతే నేను టెర్రస్ పైనకి వెళ్ళి ఈ చుట్టూ ఉన్న ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాను. సో నేనైతే టెర్రస్ పైనకి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఒక పంచముఖ హనుమాన్ టెంపుల్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. సో నేనైతే ఇప్పుడు కిందకు వచ్చి వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడైతే నేను ఒక కేజీలో 2 బర్డ్స్ అయితే చూసాను. బర్డ్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. మేమైతే సాయంత్రం ఫంక్షన్ అయిపోయాక మచిలీపట్నంలోని సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ టెంపుల్ని అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో అనిపించిందో కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.